విశాఖలో సంక్రాంతి సంబరాలు కోలాటంతో కోలాహలంగా ఉన్నాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కోలాటం ఆడుతూ సంక్రాంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా స్టార్ట్ చేశారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ కోలాహలమైనటువంటి కోలాటం సంక్రాంతి వేడుకల్లో వీళ్ళు ఒకే పాటకి ఒక్కరికి సంబంధం లేనటువంటి వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా వీళ్ళంతా ఒకే సాంగ్కి గ్రూప్గా డాన్స్ చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. చూడొచ్చు డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళ శారీస్ వాళ్ళ అంటే ప్రతిదీ ఒక డిజైన్ ప్రకారం అయితే చేసుకున్నటువంటిది చూడొచ్చు. అంటే మన సంస్కృతి సాంప్రదాయం సంక్రాంతి సమయంలోనే ఎలా కనిపిస్తుందని చెప్పడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. కానీ ఇలా మొత్తం అందరూ కూడా పండగ టైంలో నేర్చుకుని దాన్ని ప్రదర్శించడం, ఖచ్చితంగా అందరూ ఒకేలాగా చేయడం అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే గ్రేట్ అనే చెప్పాలి. అందరూ ఒకే సాంగ్ చేస్తున్నటువంటి చూడొచ్చుగా. కొంతమంది అంటే ఇంచుమించుగా ప్రతి గ్రూపులోనూ 15 నుంచి 20 మంది వరకు ఉన్నారు. ఇంచుమించుగా 200 నుంచి 250 మంది ఒకేసారి డాన్స్ చేస్తూ చాలా అంటే సంక్రాంతి సంబరాల ప్రారంభం అనేది అంబరాన్ని అంటేలాగా వీళ్ళందరూ చేస్తున్నటువంటిది మనం ప్రత్యేకంగా చూడొచ్చు. సో ఆనందము వాళ్ళల్లో ఒక పెళ్ళు బిగిస్తూ ఉంది. ఆ సంతోషాన్ని ఒక విధంగా చెప్పాలంటే మాటల్లో చెప్పలేం. నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇది ఒక్క రోజులో నేర్చుకుంటే వచ్చేటటువంటిది కాదు. అందరూ కూడా దీన్ని కోలాటం నేర్చుకోవడం కూడా చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఖాళీ సమయంలో టైంని చాలా బ్యాలెన్స్గా చేసుకుని ఒక పక్క నుంచి చేసే ఉద్యోగాలు కానీ ఇంటిలో చేసే పనులు కానీ వాటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ కోలాటం నేర్చుకుని సంక్రాంతి సమయంలో దాన్ని ప్రదర్శించడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విద్యకి నిదర్శనంగా చెప్పుకోవాలి. మనం అనుకోవచ్చు వీళ్ళకి డాన్స్ చేస్తారా, వీళ్ళకి డాన్స్ వచ్చా, వీళ్ళు దీన్ని ప్రదర్శించగలరా అని మనము సహజంగా అనుకుంటాం. కానీ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ చూస్తే మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇంతమంది కలిసి డాన్స్ చేస్తున్నా అంటే కోలాటం ఆడుతున్నా కూడా ఆ కోలాటం మొత్తం అంతా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కర్రలు కూడా ఒకే రిథమిక్గా చేస్తున్నటువంటిది అయితే మనం చూడవచ్చు. సో చాలా అంటే చాలా హ్యాపీగా సంక్రాంతి వేడుకలకు సంబంధించి కోలాట కార్యక్రమం అనేది కొనసాగుతుంది. చాలా వైజాగ్ మొత్తం చుట్టూ ఏరియాలో ఉన్న దగ్గర నుంచి మొత్తం వచ్చామండి. సో అంటే అసలు మీకు ఇంతకుముందు ఒకరికొకరికి ఎవరికి పరిచయం లేదా? ఒక్కొక్క బ్యాచ్ మొత్తం కలిసి ఒక ఏరియా నుంచి వచ్చాము. ఒక్కొక్క బ్యాచ్ వేరు ఊరు నుంచి వచ్చారు. సాంగ్కి ఒకే రకమైనటువంటి రిథంతో ఎట్లా డాన్స్ చేయగలుగుతున్నారు అంతా? అన్నమయ్య ట్రస్ట్ నుంచి ఫస్ట్ ఆ 2 సాంగ్సే ఫస్ట్ కరెక్ట్గా నేర్పిస్తారండి. ఆ సాంగ్స్ 2 ఇక్కడ మెయిన్ చేసాము. అందుకే ఏ గ్రూప్కి వచ్చినా కోఆర్డినేషన్ బాగానే అయింది మాది. సో అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లానే ముందు నుంచే నేర్పుతారా? సార్ ఒకరిని చూసి ఒకరు అలాగా కంపోజ్ చేసుకుని వెళ్ళిపోతాం అంతే. సో ఇవి నేర్పినటువంటి మాస్టర్స్ కూడా ఉన్నారు. ఇంతమందిని కోఆర్డినేట్ చేసి ఒకే సాంగ్ అంటే ముందుగానే కంపోజ్ చేసినటువంటిది ఇది. ప్రతి సాంగ్కి కూడా అందరికీ వచ్చేటట్టుగా మప్పడం జరుగుతుందండి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ కళాకారుల్ని పోషించి ఇప్పటికీ కూడా నేటికి తరతరాలు మించిపోయినా సరే కళాకారులు చూసినటువంటి నాదులు లేనటువంటి పరిస్థితి మాకు ఏర్పడుతుంది. దీనికి ప్రభుత్వం స్పందించి కొంచెం కళాకారుల్ని ఆదుకుంటే సహకరిస్తే మాకు ఒక చక్కనైనటువంటి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని మేము మనసారా కోరుతూ ఉన్నామండి. అంటే ఓవరాల్గా చూస్తే సంక్రాంతి వేడుకలకు సంబంధించి అనేక రకాలైనటువంటి మన సాంప్రదాయాలు, మన కళలు, సంస్కృతి ప్రతిదాన్ని కూడా అందరికీ తెలిసేలాగా చేస్తుంటాం. కోలాటంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. వాటన్నింటి ద్వారా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇవ్వచ్చు అని ఇప్పుడు జరిగినటువంటి మనం చూసినటువంటి కోలాటం ద్వారా అర్థమవుతుంది. అందమైన రంగవల్లులు ముగ్గులు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా అందంగా ఎట్లా ఉన్నాయంటే ఈ ముగ్గులు పెట్టినటువంటి గొబ్బెమ్మలో కూడా ముత్యాలు అమరినట్టు ఇక్కడ చాలా అందంగా డిజైన్ చేసినటువంటిది ఉంది. పల్లెటూళ్ళల్లో సంక్రాంతి ఫెస్టివల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో, ఎందుకంటే 3 రోజుల పండుగ ముచ్చటైనటువంటి ఈ పండుగకు సంబంధించి ప్రతి దాన్ని మన సంస్కృతి సంప్రదాయాన్ని కనిపించేలాగా చాలా అద్భుతంగా ముగ్గులోనే ప్రతిబింబం చేసినటువంటిది అయితే చూడొచ్చు. ఖచ్చితంగా పల్లెల్లో మనం ధాన్యాన్ని మనం పండించే పంటను అదేవిధంగా మనకి ఇంట్లో ఉండేటువంటి ఎద్దులను ముఖ్యంగా లక్ష్మీదేవిని పాడి పంటల్ని అన్నింటినీ ప్రదర్శిస్తూ ఇక్కడ వేసినటువంటి రంగవల్లుల్ని మనం అద్భుతంగా చూడొచ్చు. ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయో
సంక్రాంతి అంటేనే అంత అందంగా అమ్మాయిలు రెడీ అవ్వడం మనం చూస్తాం. చూడొచ్చు వాళ్ళు రెడీ అయినటువంటి దాన్ని. సహజంగా ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు మారుతున్నటువంటి కాలానుగుణంగా ట్రెడిషన్కి చాలా ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా డిఫరెంట్ డ్రెస్సెస్లో కనపడుతూ ఉంటారు. కానీ ఎంత దూరం వెళ్ళినా మన మూలాలు, మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, మన సంస్కృతి, మన సాంప్రదాయం ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు కట్టే బట్టల్లోనే కనిపిస్తుంది. అద్భుతమైన అందమైన కలర్ఫుల్ శారీస్తో మెరిసిపోతున్న మైమర్చిపోయేలా కనిపిస్తున్నటువంటి అమ్మాయిలను కూడా చూడొచ్చు మనం ఇక్కడ. పండగ వాతావరణం మన ఇంట్లో ఉన్నటువంటి ధనధాన్యాలతో పాటుగా ఇంట్లో చెంగుమంటూ తిరిగే ఆడపిల్లల ఆ మువ్వల చప్పుడు వల్లే తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరిలోనూ ఆ హ్యాపీనెస్, ఉత్సాహం అనేది కనిపిస్తుందనొచ్చు. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నారనేది, ఎట్లా ఇంత అద్భుతమైనటువంటి ముగ్గులు, ఇంత హడావుడి ఇవన్నీ చూస్తూ మీరంతా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఇంత చక్కగా రెడీ అయ్యి సెలబ్రేట్ చేస్తున్నారు కదా, అసలు ఏమనిపిస్తుంది? కలిసి చేస్తున్న దాని గురించి ఏం చెప్తాను? ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ మేము అందరం జీవీఎల్ గారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే నేను జేడీ కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. ఇక్కడ 13th ర్యాంప్ వాక్ చేయబోతున్నాం. మేమందరం ట్రెడిషనల్ ర్యాంప్ వాక్ మన తెలుగుతనాన్ని చూపించడానికి, ఇంకా మంచిగా మైథాలజీ నుంచి కూడా అవుట్ఫిట్స్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇంతమంది కలిసి చాలా హ్యాపీగా ఒకరి తర్వాత ఒకరు రెడీ అవ్వడానికి చాలా టైం పట్టి ఉంటుంది కదా ఒక్కొక్కరికి. సో రేపు చేయబోతున్న ర్యాంప్ వాక్ కూడా ట్రెడిషనల్ ర్యాంప్ వాక్. ఇప్పటికీ చాలా గొడవలు జరుగుతున్నాయి కదా, ఏ డ్రెస్ వేయాలి, ఎట్లాంటి డ్రెస్ వేయాలి, చీరే కట్టాలి, ట్రెడిషనల్గా మై స్టోన్ అట్లాంటి దాన్ని ఇదేమన్నా మెసేజ్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా మీకు? లైక్ అందరూ సంక్రాంతి అనేసరికి లైక్ బయట జనరేషన్ ఇప్పుడు జస్ట్ వెస్ట్రన్ వేర్లోకి వెళ్ళిపోతున్నారు, ట్రెడిషనల్ వేర్ ఎవరు వేసుకోవట్లేదు. సో దానికోసం ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి ర్యాంప్ వాక్గా అనుకున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనము చూడొచ్చు, ముగ్గులు ఎన్నో రకాలు ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా. ఒక్కొక్క కలర్ మన ముగ్గులో కనిపిస్తున్నటువంటి ఈ కలర్స్ ఎన్నైతే ఉన్నాయో, వీళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సెస్ కూడా అన్ని కలర్స్లో వాళ్ళు చాలా అంటే తెలుగుదనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా వీళ్ళైతే ఇక్కడ డ్రెస్సింగ్ అయితే ఉంది. ఏం చెప్తారు సంక్రాంతి సెలబ్రేషన్స్? ఇక అందరికీ తెలుగు వచ్చా, లేకపోతే ఇక తెలుగు రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఇది చూపిస్తున్నారా మన తెలుగు సంక్రాంతికి సంబంధించినటువంటి కల్చర్ని? సో నేను యాక్చువల్లీ చాలా హ్యాపీ, అందరూ కలిసి మేము సెలబ్రేట్ చేస్తున్నాము. నేను ఒక మాటే అంటాను, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇంతమందిని చూస్తున్నారు కదా, చాలా వరకు కోలాటం ఉంది, ఇంకొకటి గంగిరెద్దులు ఉన్నాయి, హరిదాసులు ఉన్నారు, చాలామంది ట్రెడిషనల్గా గిరిజన నృత్యాలు, ఇవన్నీ అర్థమవుతుంది కదా, ఇవన్నీ చేస్తున్నారు. చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇది నాకు చూడడం అంతగా లేదు అని, ఇది చాలా ఫస్ట్ టైమా ఇలా చూడడం? ఇంతకుముందు ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేయడం కానీ చూడడం కానీ? ఫస్ట్ టైం. మనం చూస్తున్నాం కదా, చాలా అందమైన ముగ్గులు. అంటే ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించేటటువంటి ఈ అందమైనటువంటి ముగ్గులు కానీ, సంక్రాంతి సంబరాలు, డోడు బసవన్నలు, హరిదాసులు, కోలాటాలు, ఇప్పుడు ఆ మర్చిపోతున్నటువంటి కల్చర్ని, సంస్కృతి, సాంప్రదాయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. పల్లెల్లోతో పాటుగా పట్టణాల్లో కూడా వాటన్నింటినీ చూపించాలని సంక్రాంతి ముందుగానే, ఎందుకంటే సంక్రాంతి 3 రోజులు పండగ కావడంతో ప్రతి ఒక్కళ్ళు సెలవులకి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అటు కాలేజీలు కావచ్చు, లేదా ప్రైవేట్ సంస్థలు కావచ్చు. సంక్రాంతి సంబరాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్ర యూనివర్సిటీ ఆ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవాన్ని ఉంటే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొని అంతే ఆనందాన్ని, మర్చిపోతున్నటువంటి మన సంస్కృతి, సాంప్రదాయం, చీరకట్టు ప్రతిదాన్ని కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్లో, శారీ ఫెస్టివల్, ఒక్కొక్కళ్ళు కట్టుకున్న చీరని, కట్టు బొట్టుని, అలంకరించుకున్న నగల్ని ప్రదర్శన కొనసాగుతుంది. ఒకసారి మనం చూస్తే అందంగా అలంకరించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ అందాన్ని, వాళ్ళు కట్టుకున్నటువంటి చీరని, చెల్లో పెట్టుకున్న పువ్వుల్ని, కట్టు బొట్టు, అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ మూమెంట్ అంతా బహుశా సంక్రాంతిలో మాత్రమే కనిపిస్తుంది అనుకుంటా. ఇతర రోజుల్లో మనం ఎక్కడా చూడలేం. ఎందుకంటే సంక్రాంతి అంటేనే కలర్ఫుల్ పండుగ, 3 రోజుల పండుగ. ఒక పక్కన చూస్తే
బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, వస్తున్న వాళ్ళందరి దగ్గర కూడా ఆ రోజు ఆ పండక్కి కొనుక్కున్న ప్రతిదీ ప్రదర్శిస్తూ ఉంటారు. మనం చూస్తే బహుశా చదువుకునేటప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత అందంగా ఎవరు అలంకరించుకోరేమో. ఒక్కొక్కళ్ళు ముద్దుగుమ్మల్లాగా చాలా అంటే చాలా అందంగా. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళందరూ సంక్రాంతికి వాళ్ళ శారీస్, ఆ శారీలో ఉన్న డిజైన్స్, వాళ్ళు మెళ్ళ వేసుకున్న నగలు, వాటికి ఉన్నటువంటి ఆ డిజైన్స్ అన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి అంతా మారిపోతుంది. ఒకసారి ఎలా నడిచి వెళ్తున్నారో వచ్చేటప్పుడు అయితే అలా ఉండట్లేదు. చాలా అంటే చాలా డిఫరెంట్గా వెళ్తున్నటువంటిది మనం చూడొచ్చు. సో అందానికి తెలుగు వాళ్ళు ఉట్టిపడేలాగా, ఎందుకంటే బహుశా చీరకట్టులో ఉన్నటువంటి ఆ అందం కానీ ఆ అద్భుతం కానీ ఎక్కడా ఉండదు. బహుశా ఈ మధ్యకాలంలో మనం ఎలా రెడీ అవ్వాలి, ట్రెడిషనల్గా ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. కానీ అట్లాంటి టైంలో అందమైన చీరలు కట్టుకుని ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేస్తూ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటి వాళ్ళని మనము ఇక్కడ విజువల్లో చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చాలా అంటే చాలా చూస్తున్నాం కదా. ఒక వీళ్ళలో ఒక ఫీల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి తోడు అంటే ఆడవాళ్ళంతా చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మేమెక్కడా తక్కువ కాదు, ఎందులోనూ తీసిపోలేదంటూ మగవాళ్ళు కూడా వాళ్ళకి తోడయ్యి హ్యాపీగా ర్యాంప్ వాక్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అసలు వీళ్ళ ఒపీనియన్స్ కూడా మనం అడుగుదాం. చేస్తున్నటువంటి వాళ్ళు, ర్యాంప్ వాక్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఇలా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ కొత్తదనాన్ని క్రియేట్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే సంక్రాంతి పండుగలో మాత్రమే బహుశా ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతాయి. ఆ రోజు ఇంట్లో పెద్ద ఆయన తెలియదు, హస్బెండ్ గురించి పట్టించుకోరు, పిల్లలు ఏమనుకుంటారో అనుకోరు, ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా ఈ రోజు మొత్తం మందే. మనం ఆడొచ్చు, పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఎదుటి వాళ్ళని ఆట పట్టించవచ్చు. అన్నీ కూడా ఈ ఒక్కరోజే బహుశా కంటికి కనిపిస్తాయేమో. మనకి చూస్తున్నాం కదా ఇంత అద్భుతాన్ని, ఇంత అందాన్ని. ఎట్లా శారీ షోతో ఒక ధూమ్ ధామ్ అనిపించేలా చేశారు. అసలు ఇంత అలా ఉంటే ఏమనిపిస్తుంది అసలు అందరితో కలిసి? సార్ ఒక్క శారీ కలర్ అనే కలిసిందంటారా? చూడండి ఎంతమంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారో. పట్టుపగలే నక్షత్రాలు, చందమామలని కిందనే వచ్చాయి సార్. దట్ ఈస్ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అంటే ఇన్ని రంగులు కలయక, ఇన్ని శారీస్, ఇంతమంది మనుషులు, అసలు ఏమనిపిస్తుంది? బటర్ఫ్లైస్ లుకింగ్ ఎట్ వన్ గార్డెన్, వన్ ప్లేస్. ఓకే, సో ఏం చెప్తారండి ఇంతమందితో కలిసి ఇంటి దగ్గర ఇప్పుడు చేస్తారు ఇలాగ ర్యాంప్ వాక్? ఇట్లా ఇక్కడే చేస్తాం సార్, ఇంటి దగ్గర ఎలా చేయలేం కదా సార్. పండగ వల్లే ఈ హ్యాపీనెస్ అంటారా? మా కాలేజ్ లో ఎప్పుడు కూడా పండగలానే ఉంటుంది సార్, ఇంట్లో చేసుకోలేం కూడా ఇలాంటివన్నీ. అంటే వీళ్ళందరిలో కూడా ఒక తెలియని హ్యాపీనెస్ అండ్ మూమెంట్ మొత్తం అంతా ఒకేసరికి ఒక ఫ్రెండ్స్ మీరంతా ఒకటే సర్కిల్, ఒక్కొక్కరు ఒక్కొక్కరు వైపు. సో మొత్తం ఒకే చోట ఇలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది పండగ? హ్యాపీగా ఉంది. ఇంట్లో అయితే మన ఫ్యామిలీ ఉంటది, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి చీర కట్టులో ఒక కొత్తదనాన్ని చూపిస్తున్నారు అందరూ. ఏమనిపిస్తుంది అసలు ఇలాగా? కొత్తగా ఉంది. పండగ అంతా ఇక్కడే పండగని మొత్తం అందరూ కలిసి అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుని మొత్తానికి ర్యాంప్ వాక్తో శారీ షో చూపిస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే సంక్రాంతి సంబరాలు అనేవి అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పల్లెల సంక్రాంతి సిటీ సంక్రాంతిగా మారిపోయింది. కాలేజీలో స్టూడెంట్స్, టీచర్స్ మొత్తం అందరూ కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అదరహో అద్భుతం అనేలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ కావడంతో ఇంటి దగ్గర ఎలా రెడీ అవుతారో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ డాన్సులతో అలరిస్తున్నటువంటి వాళ్ళని చూడొచ్చు. విశాఖలో ఏవిఎన్ కాలేజీ లెక్చరర్స్ వీళ్ళు చేస్తున్నటువంటి డాన్స్ అండ్ హంగామా మామూలుగా ఉండదు. అంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా సెలబ్రేషన్స్ అనేది కొనసాగుతుంది. అంటే డాన్స్ చేస్తుంటే సంక్రాంతి పండుగ బహుశా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంతలా ఎంజాయ్ చేయకపోవచ్చు ఏ ఒక్కరు కూడా. కానీ ఒక్కసారి స్టూడెంట్స్తో కలిసి చేస్తున్నటువంటి ఈ మూమెంట్స్ కనుక మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియని ఉత్సాహం అనేది బయటకు వస్తున్నటువంటిది చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు ప్రతి ఒక్కటి పల్లెలో మనకి ఏది కనిపిస్తుందో వాటన్నింటినీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ డాన్స్ చేస్తున్నటువంటిది మనం ఒకసారి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ
బహుశా ఇంత ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏదో స్టూడెంట్స్ అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా లెక్చరర్స్. వీళ్ళకి ఏజ్తో సంబంధం లేదు. హ్యాపీ మూమెంట్స్ లెక్చరర్ దగ్గర నుంచి కాలేజీలో పనిచేస్తున్న ఆయా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు డాన్స్ మూమెంట్స్తో అద్దరు కొడుతున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న ఇంకొక వీడియో కనుక చూస్తే మనం వీళ్ళందరూ స్టూడెంట్స్ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ కాలేజీలో చదవడానికి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళంతా సంక్రాంతి పండగ కావడంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు. అక్కడ లెక్చరర్ ఉన్నారా లేదా స్టూడెంట్స్ ఉన్నారా ఇవన్నీ ఏమీ కనిపించవు. కానీ కళ్ళ ముందు వీళ్ళకి కనిపిస్తున్నటువంటిది ఒకటే, 3 రోజుల సంక్రాంతి పండుగ. మనం సిటీలో ఉన్నటువంటి వాళ్ళు సిటీ మాత్రమే కాదు, మనం ఇంటికి వెళ్ళినా ఇక్కడ చదివినా ఎక్కడున్నా కూడా మన కల్చర్ని మర్చిపోకూడదు. సంక్రాంతి 3 రోజులు అందంగా సింగారించుకుని కట్టే బట్ట దగ్గర నుంచి పెట్టే బొట్టు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఇంత అద్భుతం బహుశా విద్యార్థులు అదేవిధంగా టీచర్స్ కలిసి చేస్తేనే వస్తుందనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎక్కడ చూసినా ఇదొక డిఫరెంట్ మూమెంట్. ఏ ఒక్కరూ కూడా అంటే ఆ సంక్రాంతిని మిస్ కాకూడదు, పండగని అందరూ కలిసి చేసుకోవాలి. చేస్తున్నటువంటి ఈ పండగకి సంబంధించి కూడా చూస్తున్నాం కదా, వీళ్ళందరూ అంటే ఎప్పుడో సంక్రాంతి సమయంలో మాత్రమే 3 రోజుల పాటే హరిదాసులు కనిపిస్తూ ఉంటారు. కనిపించేటటువంటి ఈ హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ వీటన్నింటినీ ఎంజాయ్ చేయాలనేది ఇక్కడ చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే వీళ్ళందరిలో ఉన్నటువంటిది మనం చూడొచ్చు. ఎక్కడ భయం లేదు, ఎంజాయ్మెంట్ తప్ప. సో ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్, టీచర్స్, ముఖ్యంగా చూస్తే సపోర్టింగ్ స్టాఫ్ అందరూ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్తో ఎంజాయ్ చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. బహుశా అన్నీ మర్చిపోయి ఉండొచ్చు వీళ్ళు. మనము స్టూడెంట్స్ కాదు లెక్చరర్స్ పాఠాలు చెప్తా అనేది వీటన్నింటినీ మర్చిపోవచ్చు. బహుశా ఇంటి దగ్గరికి వెళ్తే ఇంత ఎంజాయ్మెంట్ ఉండకపోవచ్చేమో, కానీ ఇక్కడైతే స్పష్టంగా దీన్ని చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ డాన్స్ మూమెంట్స్ని చూస్తుంటే ఇప్పుడే సంక్రాంతి వచ్చింది అంటే ఇంకా ఎన్నో రోజులు ఈ పండగ లేదు కాబట్టి ఉన్నటువంటి ఈ డేస్లోనే చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లెక్చర్స్ కూడా అడుగుదాం, సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, మొత్తం కాలేజీలో స్టూడెంట్స్ అందరూ ఒక్కటైపోయి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎట్లా ఉంది? ఎవ్రీ ఇయర్ మా మిసెస్ ఏవియన్ కాలేజ్లో మేమంతా కలిసి ఒక విలేజ్, ఒక మినీ విలేజ్ సెటప్ వేసుకొని మేము చాలా హ్యాపీగా సరదాగా సంతోషంగా సంక్రాంతికి మనం ఈ రోజుల్లో మన అదే పుట్టింటి వాళ్ళు అందరినీ కొద్ది మందిని మనం కోల్పోవడం ద్వారా వెళ్ళలేకపోతున్నాము. సో అలాంటి బాధ లేకుండా ఈ పండగ వాతావరణం ఇక్కడ మేము చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ ఎంజాయ్ చేస్తామండి. భోగి మంటలు కానీ, హరిదాస కీర్తనలు కానీ, అలాగే మన గంగిరెడ్లు కానీ, ముగ్గులు కానీ చూసారు కదా, ఇంత గొప్పగా పండగ వాతావరణం ఇంక ఎక్కడా చూసి ఉండరు. అంటే బహుశా ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఇలాగే డాన్సులు చేస్తారా మీరు? చాలా ఎంజాయ్ చేస్తాం, మేము చాలా ఎంజాయ్ చేస్తాం. స్టూడెంట్స్తో కలిసి అందరితోనూ ఇట్లా హ్యాపీ మూమెంట్ షేర్ చేస్తుంటే ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటి అంటే సనాతన ధర్మాన్ని మేము కాపాడుతున్నా, అలాగే స్టూడెంట్స్కి ట్రెడిషనల్గా ఎలా ఉండాలి, సంక్రాంతి సంబరాలు పెద్దల్ని అదేవిధంగా గౌరవించాలి అనేది కూడా మేము ఇప్పటి నుంచే స్టూడెంట్స్కి మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీ కాలేజీలో స్టూడెంట్స్, టీచర్స్ అందరూ ఒకటైపోయారు. చేస్తున్నటువంటి హ్యాపీనెస్ చూస్తుంటే అంటే ఈ ఒక్కరోజు మనం టీచరు లెక్చరర్ అనేది లేదు, స్టూడెంట్ అనేది లేదు, అందరూ ఎంజాయ్ చేయాలనేది ముందుగానే ప్రిపేర్ చేస్తారా ఏంటి వీళ్ళందరికీ? అవునండి, ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు హాలిడేస్ ఇచ్చే ముందు చేస్తాము. చేసినప్పుడు పిల్లలకి స్టాఫ్కి తేడా ఉండదు. స్టాఫ్ పిల్లల కన్నా ఎక్కువగా ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే సాంప్రదాయ వస్త్రధారణ, ఎవరికి ప్యాంటు షర్ట్లు గౌన్లు కూడా వేసే పరిస్థితి ఉండదు. చక్కగా లంగా ఓణీలు, ఆ మంచి పట్టు చీరలు, మంచి ఆభరణాలు వేసుకొని మన సాంప్రదాయ పిండి వంటలన్నీ ప్రదర్శిస్తాము. ఇప్పుడు అందరూ కూడా చాలా ఉత్సాహంతో భోగి మంటలు వేసి పాల్గొంటారు. సో మనం చూడొచ్చు అందరూ ఏకమైపోయి సందడి చేస్తున్నటువంటి ఈ సంక్రాంతి మూమెంటు మొత్తము విశాఖ నగరంలో అప్పుడే వచ్చేసింది. అబ్బురుపరిచేలాగా స్టూడెంట్స్, లెక్చరర్స్ అంతా ఏకమైపోయి కలిసి డాన్సులు చేస్తున్నటువంటిది మనము చూడొచ్చు. సో ఇంత హ్యాపీ మూమెంట్స్ బహుశా ఎక్కడ ఉండదేమో. టీచర్స్తో కలిసి డాన్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎట్లా మీ టీచర్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు? ఏమనిపిస్తుంది?
చాలా బాగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ అబౌట్ దట్. టీచర్స్తో డ్యాన్స్ చేయడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎప్పుడు మాతో చేయరు, ఇప్పుడు ఈ సందర్భంగా చేయడం వీఆర్ వెరీ హ్యాపీ. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి మీ స్టూడెంట్స్తో కలిపి అందరూ కలిసి? అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దిస్ ఇస్ వెరీ ఆస్పీషియస్ థింగ్. వి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ దిస్ ఓవరాల్గా చూస్తే సంక్రాంతి మూమెంట్ అనేది మొత్తం విశాఖ నగరంలో అప్పుడే వచ్చిందని చెప్పాలి. మొత్తం విద్యార్థులు, లెక్చరర్స్ అంతా కలిసి సందడి వాతావరణాన్ని దుమ్ము రేపుతున్నారు. ఇదే హ్యాపీనెస్తో ఇక్కడ సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ పల్లెటూళ్ళకి వెళ్ళి సొంత ఊళ్ళల్లో రానున్నటువంటి 3 రోజులు కూడా ఎంజాయ్ చేయడానికి ఇదొక ప్రాక్టీస్గా సంక్రాంతి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. సంక్రాంతి వేడుకలను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో, ఇంటి బయట ఆ చుట్టాలు, బంధువులు అందరితో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంటిని అలంకరించుకుంటూ ఆ ఇంటి వాతావరణాన్ని అలంకరిస్తూ చూస్తే విజువల్లో వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకసారి చూద్దాం. వీళ్ళందరికీ వయసు ఎక్కడన్నా కనిపిస్తుందా? మనం చిన్నవాళ్ళమే, మనం పెద్దవాళ్ళమే, ఇట్లాంటిది ఏమన్నా ఎక్కడా కనిపించట్లేదు. అందరూ ఒకే చోటకు చేరి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అసలు ఒక కొత్త హ్యాపీనెస్ అనేది ఈ సంక్రాంతి మూమెంట్లో ఇక్కడ క్రియేట్ చేసింది అయితే కనిపిస్తుంది. చిన్న పెద్దలు అంటే మొత్తం మొబైల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇలాగా ఎంజాయ్ చేయాలి, అందరూ ఒకే చోట చేరాలి, ఒకే చోట చేరి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి, కుటుంబం మొత్తానికి ఒక చోట రావాలి, బంధువులు అందరూ ఒకే చోటకి చేరాలి. ఇది బహుశా ఇంత లాంటి పండుగని 3 రోజులు అద్భుతంగా చేసుకునే పండుగని ఒక సంక్రాంతి మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే మిగతాది ఒక రోజుతో పండుగ అయిపోతుంది, వచ్చినటువంటి వాళ్ళు బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ 3 రోజుల ఎంజాయ్తో ఎన్నో జ్ఞాపకాలని, మధురానుభూతులను అన్నింటినీ కూడా మనసులో నింపుకుని వెళ్ళేటటువంటి సంక్రాంతి చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఒక్కొక్కళ్ళని అసలు వీళ్ళ అభిప్రాయాలు కూడా, ఎందుకంటే పండగ సెలబ్రేషన్స్ దానిలో బహుశా ఇంట్లో ఉంటే డాన్సులు ఎలా చేయరామో, ఇంట్లో వాళ్ళకి భయపడతారేమో, అసలు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. కానీ పండగ రోజు ఒక్కొక్కళ్ళు అలంకరించుకున్నటువంటిది అందమైన పట్టు చీరలు కట్టారు, చెవులకు పెట్టుకున్న దుద్దులు, ముక్కు పుడకలు, అదేవిధంగా ఈ ఒంటి మీద ఉన్నటువంటి రకరకాల బంగారం, ఇట్లా పండగకి 4 రోజులు మాత్రమే ఈ హ్యాపీ మూమెంట్, ఈ హ్యాపీనెస్ కనిపిస్తుందేమో. బహుశా ఇంత అద్భుతమైనటువంటి పండగకి సంబంధించి ప్రతి ఒక్కరూ ఏకమైపోయినటువంటిది అయితే మనము విజువల్లో కూడా చూడవచ్చు. ఒక గ్రేస్ కనపడుతుంది అందరిలోనూ డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళలో. ఎట్లా ఈ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఏం చెప్తారు? చాలా వండర్ఫుల్ అండి. ఈ టైం సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా రేర్ పీపుల్కి వస్తుంది ఆపర్చునిటీ అనేది. అండ్ వీఆర్ బ్లెస్డ్. ఫ్యామిలీ అంతా ఇలా గ్యాదర్ అవ్వడం, వర్కౌట్ చేయడం అనేది, అంటే ఇప్పుడు టైంలోని ఇలా గ్యాదరింగ్స్ లేవు. సో ఐఎమ్ బ్లెస్డ్ అండి, నా ఫ్యామిలీ అందరితో చేసుకోవడం. చూస్తున్నాం కదా ఈ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయనేది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క హ్యాపీ మూమెంట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అంటే ఒక పక్కన బసవన్నని దగ్గరగా పెట్టుకుని డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎట్లా మొత్తం అందరితో కలిసి సెలబ్రేషన్స్ ఎట్లా ఉంది? వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ అవర్ ప్రిన్సిపల్ మ్యామ్ ఫర్ ది సెలబ్రేషన్స్. చాలా హ్యాపీగా, చాలా ఎంజాయబుల్గా ఉంది. కాలేజ్కి ముందుగానే సంక్రాంతి వచ్చేసింది. హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. సో చేస్తున్నటువంటి వాళ్ళలో, వస్తున్నటువంటి వాళ్ళలో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే డాన్స్ చేస్తున్నాం, మాకు వయసుకు సంబంధం లేదనేది ఇక్కడ చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎట్లా మొత్తం అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ హ్యాపీ మూమెంట్స్ గురించి ఏం చెప్తారు? మేమంతా లేడీస్ అంతా ఇలా సంక్రాంతిని ఈరోజు ఈ సంవత్సరం ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. సో మేము ప్రతి సంవత్సరం ఇలాగే చాలా సరదాగా అంతమంది ఒక దగ్గర మేము సంక్రాంతి అంతా మేమే తయారు చేసుకొని మేము అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తాం. అంటే పండగకి మనం పల్లెటూరు వెళ్ళలేదు అనే బాధ లేకుండా పల్లెటూరు వాతావరణం ఇక్కడే క్రియేట్ చేసుకొని మేమంతా చక్కగా సరదాగా ఆడుతూ, పాడుతూ, గెంతులేస్తూ, రంగవల్లికలు అన్నీ, కొత్త బట్టలు అన్నీ. వీళ్ళెవరిలో కూడా అంటే అందరం కలిసి ఉన్నామనే హ్యాపీనెస్ తప్ప విడిపోతాం, లేకపోతే అందరూ పండగ తర్వాత 4 రోజుల్లో బయటికి వెళ్ళిపోతామనే బాధ ఎవరిలో కూడా కనిపిస్తున్నటువంటిది లేదు. వయసుకు సంబంధమే లేదు. అందరూ వాళ్ళకి తెలిసినటువంటి స్టెప్స్లో డాన్సులు వేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్స్ అయితే చూడొచ్చు. ఏం చెప్తారు అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నటువంటి? అద్భుతంగా, చాలా ఆనందదాయకంగా ఉందండి సంక్రాంతి ఉత్సవాలు.
ఈ పండగ వాతావరణం అంతా కూడా మన పల్లెటూరు వాతావరణాన్ని మరిపించే విధంగా, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చాలా కలర్ఫుల్గా రంగవల్లిలతో, బసవన్నలతో, గొబ్బిళ్ళతో, భోగి మంటలతో అత్యద్భుతంగా ముందుగానే సంక్రాంతి తలపించే విధంగా సంక్రాంతి చాలా ఉత్సాహంగా ఉంది సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ చేస్తున్నటువంటి డాన్సులు కానీ ప్రతి మూమెంట్ కానీ ఒక హ్యాపీనెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. బసవన్నలను దగ్గరగా పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నటువంటి కనిపిస్తుంది.